మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. కానీ అంతకన్నా ముందు శుక్రవారం రోజు విన్ అయిన పరిణితికి కంగ్రాచ్యులేషన్స్. సరే ఇక లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేద్దాం. మరి చూసేద్దాం ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు. హాయ్ అండి. హాయ్ హాయ్ అండి, మీ పేరు? పద్మ అండి నాది. పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల్ నుండి. నిర్మల్ నుండి. మరి లంచ్ అయిందా? అవును. ఏం చేశారండి అంత అంత డీలాగా చెప్తున్నారు? కిచిడి చేసా. ఓకే, తిన్నారా మరి? తిన్నాం. తిన్నారా? అవును తిన్నా. మరి అంత నీరసంగా మాట్లాడుతున్నారు ఏంటండి? ఎనర్జీ ఇవ్వాలి మీరు నాకు. అవును. సరే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే, మరి ఖాళీగా ఎప్పుడైనా కాలక్షేపానికి టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు, మా షోస్ చూస్తూ ఉంటారా? టైం పాస్. టీవీతో టైం పాస్, సీరియల్స్. ఓకే, సినిమాలు అంటే ఇంట్రెస్టా మీకు? అంత లేదు కూడా, ఎక్కువ. ఎందుకండి మీకు అసలు ఏమి ఇంట్రెస్ట్ చెప్పండి? సీరియల్స్ చూస్తా, ప్రోగ్రామ్స్, న్యూస్, బరాబర్ ముచ్చట్లు అట్లాంటివి ఇష్టం. అన్నీ చూస్తారు కానీ ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ, అంతేనా? అవును. సరే, మరి మీ ఎనర్జీతో పాటు నా ఎనర్జీ బూస్టప్ చేయడానికి మీరు మంచి పాట పాడాలి. సరే పాడతా. పాడండి. చాలా సార్లు వాడినా, ఇది 10వసారి. ఓకే, పాడండి. పాడినా, కలిసినప్పుడల్లా వాడినా. పాడతా ఇప్పుడు. గోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత ముగ్గ తొడిగింది, ఎంచక్క పండిన ఎర్రని చుక్క, మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా అందాల చందమామ తనే దిగి వస్తాడు. కరెక్ట్ వాడలేనేమో కదా. పర్లేదండి, బాగా పాడారు. ఫైనల్ గా నవ్వారు, నాకు కూడా సంతోషంగా ఉంది. మరి ఎందుకండి ఇంత అసలు మామూలుగా ఇంత డల్? ఎప్పుడు ఇంతేనా? ఈ రోజు ఎందుకు 10 times కాల్ చేసి ఎప్పుడు విన్నవలేదండి? నిరుత్సాహమా? అది కొంచెం అనిపిస్తుంది, మాట్లాడిస్తామే కానీ కొంచెం గెలవలేదని అనిపిస్తుంది. 10వ సారి అయినందుకు అలా డల్నెస్ వచ్చిందంటారు? అవును, ఇంతకు ముందు కూడా అన్నారు డల్ గా మాట్లాడద్దు అని చెప్పిండ్రు, కానీ ఇంకో అనిపిస్తుంది ఎన్నిసార్లు చేసినా గెలవలేదని. సరే, అయితే ఇన్నిసార్లు 10 సార్లు చేశారు, డల్నెస్ కూడా మిమ్మల్ని ఆవహించింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా. ఓకే. ఓకే, నారాయణ శతకం రచించిన కవి ఎవరు? నారాయణ శతకం రచించిన కవి ఎవరు? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఆలోచించి చెప్పాలి. నారాయణ శతకం రచించిన కవి ఎవరు? నన్నయ్య. నన్నయ్యనా? షోరా? ఏమో, మీరు చెప్పండి కొంచెం, కాకపోతే చెప్పారా? సరే, కాదు, మీకోసం 10 సార్లు కాల్ చేశారు కాబట్టి ఇంకొకటి ఆలోచించండి. తిక్కనా? షోరా? లాస్ట్ 5 సెకండ్స్ అండి. అబ్బా, బొమ్మెరపోతానా? షోరా? లాక్ చేస్తున్నా. కాకపోతే చెప్పారా? పద్మ, కాకపోతే టైం అప్ అండి పద్మ గారు. బట్ ఎనీవేస్ 10 సార్ల తర్వాత మీరు విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. మా టీం మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటుందండి. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఓకే పద్మ గారు, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇప్పుడైనా కాస్త నవ్వండి, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హాయ్ అండి. హాయ్ అండి, లక్ష్మి అండి. అప్పా, అడగకముందే చెప్పేస్తున్నారు. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? అనంతపూర్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు లక్ష్మి గారు?
హౌస్ వైఫ్ అండి. తిన్నారా? తిన్నామండి. ఏం చేశారు ఇవాళ లంచ్కి? మునక్కాయ రసం, కాకరకాయ తాలింపు. ఓకే, మీరు కూడా డల్ మాట్లాడుతున్నారు ఏంటండి? ఏం లేదండి. చూసి చూసి విసుగొచ్చిందా? గెలిచి గెలిచి చీర రాలేదని బోర్ కొట్టిందా ఏంటి? ఏప్రిల్లో విన్ అయినానండి. మ్మ్. శారీ ఇంకా రాలేదండి. మా టీంతో మాట్లాడతారులేండి. మీరు అట్లా ఏం డల్ అవ్వకుండా మా కోసం ఒక మంచి చిట్కానో పాటనో పాడేసేయండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నిన్ను కరిగించింది, కరిగేసిన ఎనర్జెటిక్ గా ఎనర్జెటిక్ గా. చినికే చిటపట పాట అయింది, చిటపట పాట వేలా చింత చెట్టయింది, రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. అంతేనండి. ఫోన్లేండి, పాడారు. జనరల్గా మరి టైం దొరుకుతుంటే ఏం చేస్తుంటారు? మా షో చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటారా? అవునండి, న్యూస్, బరాబర్ ముచ్చట్లు, మీ షో రెగ్యులర్ గా చూస్తుంటానండి. రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. ఇప్పటికి ఎన్నిసార్లు అయింది కాల్ చేసి? 2 సార్లు ఫోన్ చేశానండి. డిసెంబర్ లో ఒకసారి, ఏప్రిల్ లో ఒకసారి. 2 సార్లకే డల్ అయిపోయారు. ఇంతకుముందు పద్మ గారు 10 సార్లు చేశారు. మీరు ఎనర్జెటిక్ గా ఉండాలి. మీరు ఎనర్జెటిక్ గా మాట్లాడకపోతే నాకు డల్నెస్ ఆవహిస్తుంది. లేదండి, కొంచెం కోల్డ్ ఉంది అందుకు. అలా అయితే ఓకే, దానికి ఏమన్నాను, ఫైన్. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేసేయాలి. ఓకేనా? సరే అండి. ఓకే. శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? మీ టైం స్టార్ట్ అయిపోతుంది. కొంచెం క్లూ ఇవ్వండి. థింక్ చేయండి ఒకసారి. శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు జనరల్ గా? శాస్త్రీయ శబ్దం అండి. శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? శాస్త్రీయ శబ్దం అండి. కాదండి, ఇంకా థింక్ చేయండి. లాస్ట్ 8 సెకండ్స్. కొంచెం క్లూ ఇవ్వండి. కొంచెం క్లూ అంటే ఏతో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 3 సెకండ్స్. టైమ్ అప్. సో సారీ అండి, మీరు సెకండ్ థర్డ్ టైంకి ఇంత నీరసంగా ఉన్నారు. వచ్చినా రాకున్నా మీరు ఎనర్జెటిక్గా కాల్ చేస్తే మాకు బాగుంటుంది. ఎనీవేస్, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అగైన్ స్వరూప. స్వరూప గారు ఎలా ఉన్నారండి? ఏమండి అంత నవ్వు నవ్వారు? అది ఇష్టంగా నవ్వారా, కష్టంగా నవ్వారా, వెటకారంగా నవ్వారా, ఎలా నవ్వారండి? సంతోషంగానే నవ్వానండి. నేను ఉన్నప్పుడు మీకు కాల్ కలుస్తుంది కదా. నిన్న మొన్న కొత్త యాంకర్ వచ్చారు, కలవలేదు కూడా కాలు. అందుకే నేను వచ్చినప్పుడు కలిసిందని ఒక చిన్న ఆనందంతో నవ్వా. చిన్న కాదు, పెద్ద ఆనందమే. మన ఇద్దరికి ఏదో అవినాభావ సంబంధం ఉండింటది. అందుకే నాకు కాల్ కలుస్తుంది. ఎందుకంటే నా పాటలు వినడానికి మీరు వస్తున్నారు కదా. అవును, ఈరోజు లాస్ట్ 2 కాలర్స్ కూడా సాంగ్ పాడారు కాబట్టి మీరు కూడా పాటే పాడేసేయండి. ఫస్ట్ పాట పాడేయండి. జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. బాగా పాడారండి స్వరూప గారు. రోజు ఇలాగే ఏదో ఒక సాంగ్ నేర్చుకొని పెట్టుకోవాలి. నాకు కాల్ కలిసినప్పుడల్లా పాడాలి మీరు. కాల్ కలిసినప్పుడల్లాగా ఓడిపోయినప్పుడల్లా అనండి. ఒక్కసారి కూడా రాలేదా అండి ఇప్పటి వరకు? అంటే నాకన్నా ముందు
10 సార్లు కదండి నేను చేసింది, 10 పాటలు పాడాను, మీకు మొన్న చెప్పాను కదా. అయితే 10 పాటలు పాడిన పద్మ గారు గెలుచుకున్నారు, మరి 10 పాటలు పాడిన స్వరూప గారు కూడా గెలుచుకుంటారేమో చూద్దాం మరి. ఎలా గెలుచుకుంటాం, మళ్ళీ ఒక్కళ్ళమే కదా ఇద్దరులో. మరి రాసి పెట్టుండాలి అయితే. ఏమోనండి బాబు. సరే, మరి అంతకన్నా ముందు ఈ రోజు అసలు ఏం తిన్నారు, ఏం చేశారు లంచ్కి? తోటకూర మామిడికాయ పప్పు. తినేసారా? తినేసామండి. ఓకే, తినేసి ఎలాగో ఓడిపోతానని కదా. అలవాటు అయిపోయిందా అండి ఓటమి? ఆల్రెడీ నేను ఓడిపోయాననే లెక్కేసుకుంటాను ఎప్పుడు కాల్ చేసినా. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కదండి. ఆ, 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 ఆ. ఎందుకు తినేసి నెమ్మదిగా రిలాక్స్డ్ గా చేద్దాం, ఇంకా గెలిస్తే గెలుస్తాను లేకపోతే లేదని. పోనీలేండి, వచ్చింది మీరు రోజు చేయండి, ఎందుకు రాదు? ఒక నెల పాటు చేస్తే రాకుండా ఉంటుందా? వస్తుంది. 10 సార్లు చేశాను, 20 సార్లు చేయడానికి ఏమైంది, చేస్తూనే ఉంటా, ఝాన్సీ గారితో మాట్లాడుతూనే ఉంటా. అంతే స్వరూప గారు, ఈ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి జనరల్ గా మనుషులందరిలోపు, మీలో అది చాలా ఉంది. ఒకవేళ మాకు ఆ ఎనర్జీ లేకపోయినా మీరు తెస్తున్నారు కదా, ఇవాళ కాకపోయినా రేపైనా గెలుస్తారని చెప్తున్నారుగా. అవునండి, ఖచ్చితంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను. అందుకేనండి అసలు ఎప్పుడు కాలు గెలిచినా చేస్తున్నాను, మరి ఇంకేం చేస్తాం, అంతకన్నా మనం చేయగలిగింది అదే. అంతే అండి, కరెక్ట్ అండి, మంచి పని చేస్తున్నారు, ఇలాగే కంటిన్యూ అవ్వాలి లైఫ్ లో కూడా, ఇది ఒక్కటే కాదు. అవునండి. సరే, మరి క్వశ్చన్ అడిగేస్తున్నా, అడగండి. జాతీయ వారసత్వ జంతువు ఏది? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. జాతీయ వారసత్వ జంతువు ఏదా? రైట్. ఏదై ఉంటుంది ఆలోచించండి, ఆలోచించి చెప్పాలి. ఆలోచించడానికి అసలు ఏదన్నా మనసు వస్తే చెప్పొచ్చు. జంతువులు- ఏనుగు అనుకుంటున్నా. ఏనండి? ఏనుగు. షోరా? ఇంకా అది పెద్దది కాబట్టి అదేదో మైండ్కి వచ్చింది చెప్పేశాను. సరే, మరి షోర్ అంటే లాస్ట్ 5 సెకండ్స్ ఉంది, లాక్ చేస్తా. షోర్ కాదు అని అంటే? లేదండి, అదే, ఇంకా వేరే చెప్పేది ఏం లేదు. షోర్ అయితే అదే అంటారు. అదే అండి. సరే, లాక్ చేస్తున్నా, మరి లాక్ చేసేసా కూడా. చెయ్యండి. ఎనీవేస్, టైం అప్ అయింది, బట్ విన్ అయ్యారు స్వరూప గారు, కంగ్రాచులేషన్స్. రేపు డ్రాలో కూడా అవ్వాలి కదండి. ఫింగర్స్ క్రాస్డ్ అండి, ఫింగర్స్ క్రాస్డ్. రేపు ఆల్రెడీ 2 అయ్యారు ఇప్పుడు విన్నర్స్, మరి ఇంకొకరు అయితే మళ్ళీ డ్రా తీయాల్సి వస్తుంది. సో చూద్దాం. ఎనీవేస్, మీరు ఆ హోప్తో అయితే ఉండండి. సో ఇలాగే మా పుట్టింటి పట్టుచీర షోకి కాల్ చేస్తూ ఉండండి, మీ ఎనర్జీ మాకు షేర్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు గెస్ చేయండి. జెస్సీ. జెస్సీయా? గెస్ చేయమన్నానండి, జెస్సీ కాదు. గెస్ చేయాలా? అంటే గొంతు అయితే స్వీట్గా మా ఫ్రెండ్ వాయిస్ లాగా ఉంది, కానీ మరి మా ఫ్రెండ్కి అంత ఈజీగా కాల్ కలవ్వు. బట్ గెస్ చేయమంటున్నారు కాబట్టి స్వీట్గా ఉంది కాబట్టి శృతియా? శృతి కాదండి, శైలాబాను. శైలాబాను గారు మళ్ళీ కాల్ చేశారా? మీరు ఎలా ఉన్నారు? చాలా డేస్కి అసలు మీకు కాల్ కనెక్ట్ అయిందండి. ఆహా, మీరు కూడా ఖుషా? ఐఎమ్ సో హ్యాపీ అండి, టుడే అయితే మీకు కాల్ కలిసింది. మొన్న ట్రై చేసా అసలు కుదరలేదండి అసలు. ఏం పర్లేదులేండి, ఆల్రెడీ పద్మ గారికి కలిసింది, స్వరూప గారికి కలిసింది, ఇప్పుడు మీకు కూడా కలిసింది, మీరు కూడా విన్ అవుతారేమో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం తిన్నారు ఇవాళ లంచ్కి? ఏం తెచ్చుకున్నారు? ఈరోజు మాది ఆకుకూర పప్పు అండి. ఆకుకూర పప్పు తినేసారా? తిన్నానండి. ఓకే, వంటలు వచ్చా మీకు? ఆ, ఏమేం స్పెషల్ ఏంటి మీరు చేసే వాటిలో? మ్యాగీ అండి. మ్యాగీయా అండి? లేదండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా చేస్తారండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా చేస్తారు. మరి రాదు కదా, మీరు కూడా తినొచ్చు కదా నా వంట. మీరు పంపించండి, మా ఛానల్కి పంపించండి, తింటా. మీ ఛానల్కి పంపిస్తే తింటారా? ఓకే అండి, షూర్. మా ఛానల్కి పంపిస్తే మంచి టేస్ట్ చేసి ఇదో పుట్టింటి పట్టుచీర షోలోనే చెప్తా. ఓకే. ఏంటండి మొన్న 3 days మీరు అసలు రాలేదు? అది నాకు వేరే షూట్ ఉండే అండి, అందుకే రాలేకపోయాను. మా కో యాంకర్ ఫాతిమా అంటే పల్లవి చేసింది, బాగా చేసిందా? బాగా చేశారండి మీలాగే. థ్యాంక్స్ అండి, నేను పల్లవి ఫ్రెండ్స్. ఓకే, ఆహా. అందుకని ఇద్దరు కనిపించచ్చు కదండి స్క్రీన్ మీద ఒకేసారి. పుట్టింటి పట్టుచీర కళ అలా ఉండదండి, ఒక్కరే ఉండాలి.
ఓకే. సరే ఎనీవేస్ మళ్ళీ లాస్ట్ టైం గెలిచారు కానీ డ్రాలో పోయింది మీకు. సో ఇప్పుడు ఈసారైనా ఇస్తారా పట్టు చీర? మీరు గెలిస్తే ఆల్రెడీ ఇద్దరు విన్ అయ్యారండి. మళ్ళీ డ్రా తీసి అందులో ఎవరు వస్తే వాళ్ళు విన్. అవునా, ఓకే. సో మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేనా? క్వశ్చనేనా అండి? సాంగ్స్ ఏం లేవా? సాంగ్ పాడతారా? పాడండి. క్వశ్చన్కి వెళ్దాం, తర్వాత సాంగ్ పాడతా. అలా కాదు కదా, ఫస్ట్ పాట పాడండి అయితే. సరే అండి. మరి భయపడతారేమో. ఏం భయపడ్డు. ఎవరికి డెడికేట్ చేస్తారు ఈ సాంగ్? మీకే అండి. నాకేనా? ఫైన్, ఆ, పాడేయండి. ఓకే, పాడేస్తున్నా. మరి ఎవరు ఎవ్వరు భయపడరండి, పాడేయండి. పట్టు చీర ఇస్తారంటేనే పాడతాను. విన్ అయితే ఇస్తామండి, అలా ఎలా ఇస్తావు? సరే అండి, పట్టు చీర కోసం కాదు, మీకోసం పాడుతున్నాను. సరే పాడేయండి. పాడేస్తున్నానండి మరి. పాడండి పాడండి. వెల వెల వెన్నెలంత మీద వాడి వెలుగునంత మోయమంటూ నేను ఎంత అరెరే, చిన్ని చిన్ని గుండె ఉంది. ఏమైందండి? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో స్క్రీన్ మీద ఉన్నారు. సైరాబాను గారు బాగా పాడారండి. నాకే అంకితం అంటే అందులో నా పేరు పెట్టి యాడ్ చేసి పాడతారు అనుకోలేదు. ఇంకా పాడతానండి ఒక స్టాంజా. పాడండి పాడండి. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదాగా, నీలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా, స్క్రీన్ మీద ఉన్న మీరు నాకు పట్టు చీర గెలిపించితే బాగుంటుంది ఝాన్సీ గారు. మీరు మా షోకి బాగా కనెక్ట్ అయ్యారండి. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ బాగా పాడారు, చక్కగా పాడారు. మరి మీరు నా కోసం స్పెషల్గా పాడారు. ఇవాళ అందరూ చక్కగా పాడుతున్నారు కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ కాకుండా మేము ఒక ఇమేజ్ చూపిస్తాం. ఆ ఇమేజ్లో ఎవరు ఉన్నారో 20 సెకండ్స్ టైం లోపు చెప్పాలి. ఇమేజ్ చూపిస్తారా? ఓకే అండి. రెడీయా మరి? షూర్. టీవీ ఆన్లో ఉందా? ఆన్లో ఉందండి. సరే మరి నేను ఆల్రెడీ ఇమేజ్ మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఇమేజ్ స్క్రీన్ పైన కనిపిస్తోంది. చూసి ఎవరో గుర్తుపట్టి చెప్పాలి 20 సెకండ్స్. హన్సికానా? ఎవరండి? హన్సితానా? హన్సిక. షోరా? ఆగండి ఆగండి చెప్తాను. మీ షోర్ మీరు హన్సికానో జెనీలియానో ఏదో ఒకటి షోర్గా ఫిక్స్ అయ్యి నాకు చెప్తే నేను లాక్ చేస్తా. కొంచెం చెప్పినట్టు ఉంటుంది కదా. లాస్ట్ 10 సెకండ్స్. శ్రేయ అండి. శ్రేయానా? ఫిక్స్ చేసేనా మరి? శ్రేయ. షోరా? షూర్. సరే అయితే లాస్ట్ 5 సెకండ్స్ ఉంది. మరి ఒక్క ఆప్షన్ ఇస్తున్నా, చేంజ్ చేసుకుంటావా? శ్రేయ అండి. సరే లాక్ చేసా. టైం అప్. చూద్దాం మరి. మీరు టెన్షన్ పెట్టేస్తున్నారండి అసలు. అయినా కానీ సో సారీ అండి, టైం అప్ అయింది. మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్. ఆల్రెడీ ఆన్సర్ రివీల్ అయిపోయింది, మీరు చూడొచ్చు స్క్రీన్ పై. సో సారీ శైలజ భాను గారు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? నా పేరు అరుణ అక్క. అరుణ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? అరుణ? రాజమండ్రి అక్క. అరుణ అనొచ్చా? అనొచ్చక్క. రాజమండ్రి. ఏం చేస్తుంటావు అరుణ? నేను హౌస్ వైఫ్ అక్క. హౌస్ వైఫ్? అప్పుడే పెళ్ళి అయిపోయిందా? బాల్య వివాహం చేస్తారక్క. ఇప్పుడు జనరల్ గా అంటే స్టడీస్ కంప్లీట్ అయ్యాయా? జాబ్ చేస్తున్నావా? డిగ్రీ కంప్లీట్ అయ్యాక బాల్య వివాహం చేస్తారక్క. ఓకే, దాని తర్వాత ఏమైనా జాబ్ ట్రైల్ చేసావా? జాబ్ చేసేదాన్ని అక్క, మ్యారేజ్ ఫిక్స్ అయిందని ఇంకా మానేసా. అచ్చా చెప్పడా. మరి జనరల్ గా ఏం చేస్తూ ఉంటావు? ఎప్పుడైనా టైం దొరికితే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావు? టైం దొరికితే వంట చేస్తాను అక్క. కుకింగ్ ఇంట్రెస్ట్. కుకింగ్ చేస్తూ ఇలా మా షో చూస్తూ ఉంటావు? కన్ఫర్మ్ గా ఇలాంటి షోస్, లైవ్ షోస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అక్క. ఓకే, బాగా ఫాలో అవుతా అయితే. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ లో కూడా గిఫ్ట్ గెలుచుకున్నాను నేను. ఓ, కాంపిటీషన్. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా ఉన్నాయి అయితే ఇవన్నీ? అవునక్క. ఏ ఛానల్లో ఏం వస్తుంది అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటా. ఓకే. మరి అప్పటి నుంచి మా బీఆర్కే న్యూస్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉన్నారా?
చూస్తున్నాను అక్క. నేను ఎప్పుడు లాస్ట్ సంక్రాంతి టైం నుంచి కూడా ఒక రోజు కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నాను అక్క. ఒకసారి విన్ అయ్యాను కానీ లక్కీ డ్రాలో పోయింది. అచ్చా ఫోన్లేండి, ఇప్పుడు చేసావు కాబట్టి మేబీ విన్ అయ్యే అవకాశం ఉంటుందేమో. ఆల్రెడీ ఇద్దరు అయిపోయారు. ఎనీవేస్, మరి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు, మరి కుకింగ్ లో ఏంటి స్పెషల్, నీకు ఇష్టంగా వండుకునే తినేది? నాన్ వెజ్ అక్క, కుమ్మేస్తాను. నాన్ వెజా? నాకు కూడా ఇష్టం, ఎప్పుడైనా పంపించండి. ఆల్వేజ్ వెల్కమ్ అక్క. పంపిస్తాను, లేదంటే మీరు ఇంటికి వచ్చేసండి, అడ్రస్ ఇస్తా. తప్పకుండా, వీలుంటే తప్పకుండా. మరి జనరల్గా మా కోసం ఏదైనా ఒక పాట కానీ లేకపోతే చిట్కా కానీ అలా చెప్తావా? సాంగ్స్ విని విని బోర్ కొట్టింది అక్క, చిట్కా చెప్తాను. సరే చెప్పి. హెడ్ ఎక్ మనకి ఎక్కువ వస్తుంది కదక్క. హెడ్ ఎక్ వచ్చినప్పుడు అందరూ చాలా మట్టికి టాబ్లెట్స్ అని అవి ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు. అదేమి కాకుండా కోకోనట్ ఆయిల్ ఉంటది కదా, అది జస్ట్ వేడి చేసుకుని మనకైతే ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ ఒక్క నిమిషం పాటు మసాజ్ చేస్తే పెయిన్ వెంటనే రిలీఫ్ ఇస్తుంది అక్క. అంటే కొబ్బరి నూనె గోరువెచ్చగా చేసుకొని హెడ్ ఎక్ ఉన్నప్పుడు తలకు రాసినా కూడా తగ్గిపోద్ది అంటావు? అవునక్క. ఎక్కడైతే మనకి హెవీగా పెయిన్ వస్తుందో అక్కడ మసాజ్ చేస్తే ఒక్క నిమిషం పాటు తగ్గిపోద్ది అక్క. ఓకే, మరి పడుకునే ముందు మసాజ్ చేయొచ్చా లేకపోతే నొప్పేసిన వెంటనేనా? నొప్పి వచ్చినప్పుడు అక్క. సరే, అంటే కొంతమందికి కాళ్ళ నొప్పులు, వాతం అలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ కొబ్బరి నూనెను వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మసాజ్ చేస్తే మార్నింగ్ కల్లా తగ్గుతూ ఉంటుందని విన్నా. ఇది కొంచెం డిఫరెంట్. ఓకే. మరి మంచి చిట్కా చెప్పావు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగిస్తా, కరెక్ట్ ఆన్సర్ చెప్పేయాలి. సింపుల్ గా అడగండి అక్క. సింపుల్ గా అడగనా? శారీ వచ్చేలా అడగండి. శారీ వచ్చేలాగా అడగాలా? సరే, సింపుల్ గా అడుగుతా. మరి నువ్వు విన్ అవుతావో లేదో చూద్దాం. మరి ఇమేజ్ ఉంటే ఇస్తారక్క. ఇమేజ్ ఉంటే ఇవ్వాలా? ఇచ్చేయమంటావా? ఇవ్వండి అక్క, ట్రై చేద్దాం. సరే, మరి ఇమేజ్ ఇస్తాను. 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైం లోపు చెప్పాలి. ఆల్రెడీ స్క్రీన్ పైన ఇమేజ్ అయితే వచ్చేసిందండి, అది చూసి చెప్పాలి మీరు ఎవరో. ఇంకా రాలేదక్క. వచ్చేసిందన్నా, మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది కూడా. ఎవరై ఉంటారు, గెస్ట్ చేయి. తమిళ యాక్టర్ అక్క. ఎవరు? తమిళ యాక్టర్. తమిళ యాక్టరా? పేరు చెప్పు. పేరు గుర్తు రావట్లేదు అక్క. మరి పేరు చెప్పాలి కదా నాన్న. అమరన్ మూవీలో ఇచ్చారు కదక్క ఆయన పేరు చెప్పాలి. టైమ్ అప్. సో సారీ, అసలు పేరు మర్చిపోవడం వల్ల మిస్ అయిపోయింది. సో సారీ అండి. ఎనీవేస్, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు టైం అయిపోయింది. ఆన్సర్ కూడా ఆల్రెడీ రివీల్ అయిపోయింది, శివకార్తికేయన్. కానీ చెప్పలేకపోయావు కాబట్టి విన్ అవ్వలేదు. సో సారీ. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయి, విన్ అవ్వడానికి కూడా ట్రై చేయి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీ పేరు? జ్యోతి అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. జ్యోతి ఫ్రమ్ ఖమ్మం. కొంచెం గట్టిగా మాట్లాడరా? సరే అండి. ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నామండి, అస్సలు కలవట్లేదు మీ ఛానల్. అస్సలు కలవలేదా? ఈ రోజు లక్కీగా కలిసిందండి. ఈరోజు లక్కీగా కలిసిందంటే ఛాన్స్ వచ్చిందనా? మీరు ఇంకా స్లోనే మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడండి. వినిపించట్లేదు నాకు మీ వాయిస్. గట్టిగానే మాట్లాడుతున్నాండి. ఫోన్ దగ్గర పెట్టుకోండి, ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ వర్షం పడుతుంది కదా, అందుకే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం. అచ్చా, అయితే ఎంత వీలైతే అంత దగ్గర పెట్టుకొని కొంచెం ఎంత వీలైతే అంత గట్టిగా మాట్లాడండి, ఓకేనా? సరే అండి. వర్షం పడుతుంది, దంచు కొడుతుందా? బాగా పడుతుందండి ఇవాళ. బాగా పడుతుందా? బాగా పడుతుందండి. మరి వర్షానికి ఏం కుక్ చేశారు ఇవాళ లంచ్కి? ఇవాళ దోసకాయ టమాటా పప్పు. దోసకాయ టమాటా పప్పు, ఇంకా ఆలుగడ్డ ఫ్రై. దోసకాయ టమాటా పప్పు, ఆలుగడ్డ ఫ్రై. మంచి వర్షానికి వేడి వేడిగా తినేసారైతే. తిన్నామండి. బా, తిని ఎనర్జీ ఉంది, ఎనర్జీ లోపల. చెప్పండి. కదా, అందుకని తినేసి ఓకే అండి, మీరు వేడి వేడిగా తినేసారు కానీ సిగ్నల్ లేదు, దానివల్ల మీ వాయిస్ అయితే లోగా అనిపిస్తుంది. ఎనీవేస్, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఓకేనా? ఓకే అండి. సరే, మరి 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైంలోపు చెప్తే విన్ అవుతారు. ఫైన్. సరే, మరి ఉత్తర ఎవరి కుమార్తె? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. అర్జునుడి కుమార్తె. ఉత్తర ఎవరి కుమార్తె? మళ్ళీ ఆలోచించి చెప్పండి నాకు. అర్జునుడు అండి.
షోరా? ఏమో అనుకుంటున్నానండి ఈశ్వరని. మీకు 15 సెకండ్స్ టైం ఉంది. ఈ లోపు ఆన్సర్ మార్చుకోవాలి అనుకుంటే మార్చుకొని చెప్తే నేను లాక్ చేస్తా. కొంచెం ఒక అక్షరం క్లూ ఇవ్వరా పోనీ? చెప్పేస్తే ఈజీగా చెప్పేస్తారండి. అక్షరం ఇవ్వడానికి కుదరదు. ఇస్తారా? ఒక్క అక్షరం క్లూ ఇవ్వండి ప్లీజ్. ఒకటి అని అంటే వి. వి విభీషణుడు కాదండి. సో సారీ, టైమ్ అప్. సో సారీ అండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెమ్మదిగా కూడా మాట్లాడారు. నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు గట్టిగా మాట్లాడి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. విన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఎనీవేస్, విన్ అయిన ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండి. రేపు లక్కీ డ్రా తీసి అందులో ఎవరు విన్ అయ్యారో రేపటి షోలో చెప్తాం. సో ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్, అబీపేట్. నమస్కారం.